గంజాయి నెట్వర్క్ ను బ్రేక్ చేసే దిశగా ఏపీ సర్కార్ ఆపరేషన్ షురూ చేస్తోంది. అమ్మినోళ్లకు కొన్నోళ్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయం. కేసుల్లో ఇరుక్కున్నోళ్ల ఫోటోలు ప్రత్యేక వెబ్సైట్లో పెడతారు. అలాగే లింకులున్నోళ్లకు సంక్షేమ పథకాలు కూడా కట్ చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్. గంజాయి సాగు, అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు మాయని మచ్చగా మారింది. దేశంలో ఎక్కడ మత్తు పంట పట్టుబడ్డా దాని మూలాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కనిపిస్తున్నాయి. ఏఓబీ బేస్గా చేసుకుని దశాబ్దాలుగా ఈ చీకటి వ్యాపారం జరుగుతోంది. పంట పండించే భూ యజమాని, రవాణా చేసే కొరియర్, ఎక్స్పోర్ట్ చేసే దళారీ, సప్లై చేసే పెడ్లర్స్, ఇదంతా ఓ చైన్ లింక్. చూడటానికి ఇదేదో సాధారణ వ్యవహారంలా కనిపించినా ఏటా 100 కోట్లు చేతులు మారుతుంది. ఎన్డీపీఎస్ చట్టం కింద పట్టుబడితే కఠినమైన శిక్షలు పడతాయి. కేసు తీవ్రతను బట్టి కనీసం 2 ఏళ్లు బెయిల్ కూడా దొరకదు. వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉన్నప్పటికీ గంజాయి సాగు, అక్రమ రవాణాను కంట్రోల్ చేయగలుగుతున్నారు తప్ప ఉక్కుపాదం మోపకపోవడం ఇంతకాలం సమస్యగా మారింది. ఇక్కడ డబ్బు కాశపడి మత్తు పంట సాగు చేసే రైతులు, కొరియర్ నెట్వర్క్ ఉచ్చులో చిక్కుకున్న యువకులు ఎక్కువగా బుక్ అయిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ప్రారంభించిన ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలను అమలు చేయనుంది. ఇక నుంచి గంజాయితో పట్టుబడితే సప్లయర్స్ తో పాటు మత్తు తీసుకున్న వాళ్లను నేరస్తులుగానే పరిగణిస్తారు. వాళ్లకు సంబంధించిన ఫోటోలను బహిర్గతం చేయాలని నిర్ణయించింది హోంశాఖ. ఇప్పటి వరకు అసాంఘిక శక్తులకే ఈ విధానం పరిమితమైంది. ఇకపై గంజాయి బ్యాచ్ కు కూడా బొమ్మ కనిపించేలా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. కేసుల్లో ఇరుక్కున్నోళ్ల ఫోటోలు ప్రత్యేక వెబ్సైట్లో, పోలీస్ స్టేషన్లో పెట్టనున్నారు. అలాగే స్మగ్లర్ల ప్రలోభాలకు తలొగ్గి మత్తు పంటను సాగు చేస్తే సంక్షేమ పథకాలు కట్ చేసేయాలని డిసైడ్ అయింది సర్కార్. గాంజాకి సంబంధించి మేము ఎంత స్ట్రిక్ట్గా పెట్టామంటే, గాంజా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైం తీసుకుంటున్నారో వాళ్ళు మాకు పట్టుబడితే వాళ్ళ ఫొటోస్ని కూడా మేము ఎగ్జిబిట్ చేసేస్తాం. ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అని మనకి పోలీస్ స్టేషన్స్లోని, బయట కాంప్లెక్స్లోని దొరుకుతాయి. వీళ్ళు గాంజా తీసుకుంటున్నారని కూడా ఫోటోలు కూడా ఎగ్జిబిట్ చేసేస్తాం. నేమ్ అండ్ షేమ్ ఎగ్జాక్ట్లీ మేము చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మేము కూడా మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం సబ్ కమిటీలో, వీళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళకి స్టాప్ చేయాలని. గాంజా వాళ్ళు పట్టుబడితే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కట్ అవుతాయి. గంజాయి నిర్మూలన కోసం సరికొత్త వ్యూహాలతో ఈగల్ ఫోర్స్ రెడీ అవుతోంది. గూగుల్ సహాయం తీసుకుని మత్తు మొక్కల్ని గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగును అరికట్టేందుకు పోలీసులు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. సర్వేతో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు.